కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఉద్యోగం పేరుతో ఆమె ఇంట్లో స్థిరపడిపోయిన మేనబావ ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు అతనితో పెళ్లి జరిపించి ఇల్లరిక పల్లుడిని చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టిన తరువాత మనస్పర్ధలు ఏర్పడి ఆమెకు దూరమైన ఆమె భర్త తనకు మొదటి భార్యతో విడాకులైపోయిన అబద్ధం చెప్పి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకుని తనతో పాటు మరో సాటి అమ్మాయిని మోసం చేశాడంటూ మొరపెట్టుకుంటున్న ఓ భార్య ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సుజాత. సుజాతకు జాన్ వెస్లీ స్వయానా బావ. జాన్ వెస్లీ బతుకు తెరువుకు తనకు ఓ ఉద్యోగం కావాలి అంటూ సుజాత తండ్రి దగ్గరకొచ్చాడు. ఉద్యోగం దొరికిన తర్వాత అతను సుజాత ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసేవాడు. సుజాత, జాన్ వెస్లీ ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా జాన్ వెస్లీ ఇల్లరికపు అల్లుడిగా సుజాత ఇంట్లోనే స్థిరపడిపోయాడు. 2 పిల్లలు పుట్టాక ఇరుపక్షాల తల్లిదండ్రుల ప్రమేయం వల్ల వీళ్ల మధ్య దూరం పెరిగింది. ఆ దూరం వీళ్లను తాత్కాలికంగా దూరం చేసి విడివిడిగా బతికేలా చేసింది. సుజాతకు దూరమైన జాన్ వెస్లీ లక్ష్మికి తనకు పెళ్ళై సుజాతతో విడాకులైపోయాయనే అబద్ధం చెప్పి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడు. భర్తకు తను విడాకులు ఇవ్వకపోయినా అతను మరో ఆడపిల్లకు అబద్ధం చెప్పి ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని తమకు న్యాయం కల్పించమంటూ సుజాత బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి సుజాత వాళ్ళ అమ్మగారితో ఇక్కడికి వచ్చారు. మళ్ళీ బాబు బర్త్డేకి వచ్చిండు మేడం. అప్పుడు బర్త్డేకి వచ్చిండు. 2 రోజులు చుట్టం చూపు లాగా, తండ్రి లాగా, భర్త లాగా ఎప్పుడూ లేడు మేడం. ఆమె ఇంట్లో ఉంటే నేను క్యాజువల్గా ఉందేమో అనుకున్నాను మేడం. అయితే ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది అంటే నేను పెళ్లి చేసుకున్నానే అనేసిండు మేడం. ఇక మీరు ఏ శిక్ష ఇంతకంటే మించి నేను చెప్పవలసింది ఏం లేదు. ఆమెకు నాకు లొల్లి లేదు, నన్ను కూడా ఏమనలేదు. ఇంతకు మించి నేను ఆ పిల్లలైనా ఆయన పిల్లలే, ఈ పిల్లలైనా మీరు ఏ శిక్ష వేసినా ఏది చేసినా నేను దానికి పరిణామం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. నాకు మంచి అనిపించింది. నీ దగ్గర ఉండి ఊకే లొల్లిల కన్నా మరి నువ్వు రానప్పుడు నేనే చేయాలి. పోయినా మళ్ళీ కొన్ని రోజులకు ఉండి ఇక ఫోన్లో మాట్లాడు చేస్తే ఇక ఇచ్చిన తిట్టుడు ఈమె. మా అత్తమ్మ చెప్తే మా అత్తమ్మ మా మామ వేరే ఊరి నుంచి వస్తుంది కదా జాబ్ చేసుకొని వచ్చే వరకు ఆయనకి చెప్పేసింది. ఆయన తాగస్తాడు చెప్పేసిన ఇందులో చిన్న గొడవ అయింది. ఏమిటంటే ఈమె నైట్ మీద పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. పెళ్లి చేసుకున్న చేత కాదన్నావు అంటే ఈమె వేరే ఉండమంటే చేత కాలేదు. ఈమెను ఎట్లా పెట్టుకొని వేరే ఉంటున్నావు? నేను 1 నెల సామాను పోస్తా అంటే నువ్వేమన్నావు? నాకు దగ్గర దమ్ము లేదన్నావు. మీకు ఈ విషయాలు తెలియని మాట్లాడదు. అడిగితే అయిపోతుందా? మీరు అమ్మాయిని అడిగారు, అమ్మాయి రాలేదు, అదే కారణమా? కాదు కదా, చేసిన తప్పులు చేశారు. అమ్మాయి మీ జీవితం నాశనం చేస్తే ఆ అమ్మాయి మీ మాట వినలేదని చెప్పి మీరు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేశారు. మీ ముగ్గురులో ఎక్కువ నష్టం ఎవరికి తెలుసా? అమ్మాయి. ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటారు మీరు ఆమెకు విడాకులు ఇవ్వకుండా? రండి సుజాత. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 బిడ్డలు, కొడుకు. ఓకే, ఈవిడ పెద్ద ఆవిడ? పెద్ద. తర్వాత ఇంకొక అమ్మాయి, బాబు, తర్వాత ఇంకొక అమ్మాయి. పాప. మీ ఆయన ఏం చేస్తారు? బిఎస్ఎన్ఎల్ చేసేవాడు. ఎన్నాళ్ళైంది? ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన? 7వ సంవత్సరం. చెప్పు సుజాత, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ వయసు ఎంత? 30 సంవత్సరాలు. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? ఏం చదువుకున్నారు? నేను 10th పాస్ అయినా మేడం. నర్స్ ట్రైనింగ్ చేయించారు డాడీ.
నర్స్ ట్రైనింగ్ చేయించారు. ఓకే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేసుకుంటున్నాను ఓకే ఓకే. మీకు ఇద్దరు పిల్లలు? ఇద్దరు బాబు ఫస్ట్ బాబా? ఫస్ట్ బాబు తర్వాత పాప. సరే చెప్పండి సుజాత, ఏంటి మీ ప్రాబ్లం? మేడం మా బావ మేడం మా మేనత్త నుంచి మాకు వీళ్ళు చుట్టాలని తెలిసింది మేడం. మా డాడీ వాళ్ళ సిస్టర్ మన మేన వాళ్ళే చుట్టాలని చెప్పి ఉద్యోగం కావాలి బాబుకి, ఇంటర్ పాస్ అయిందంటే మా డాడీ టెలిఫోన్ ఆఫీస్లో పెట్టించింది మేడం, కాంట్రాక్ట్ మీద జాబ్లో పెట్టించింది మా నాన్న. 1 year వరకు మా ఇంట్లోనే ఉన్నారు మేడం జాబ్ చేసుకుంటూ. ఇట్లనే నేనేమో 8th class చదువుతున్నా మేడం. అప్పుడు నన్ను ట్యూషన్కి వదిలేసేవాడు, తీసుకొచ్చేవాడు మా డాడీ బండి మీదనే. అంటే ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం మేడం. 1 year తర్వాత మా బాబాయ్ మందమర్లో పర్మనెంట్ జాబ్ ఐఐటిది ఉంది అని మందమర్లో పెట్టిండు మేడం. మా బాబాయ్ తీసుకెళ్ళి మందమర్ నుంచి నాకు ఫోన్స్ చేయడము, గ్రీటింగ్ కార్డ్స్, లెటర్స్ అట్లా రాయడం చూసి వచ్చింది. మందమర్లో డ్యూటీ చేసుకుంటూ నాకు మంచిగా మాట్లాడేవాడు, లెటర్స్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఇస్తుంటే మమ్మీ చూసి ఇష్టపట్టుకుంటున్నాయి ఇద్దరు అని చెప్పి పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళు మాట్లాడుకున్నారు మేడం. అయితే మా డాడీ ఇల్లరికం అయితే ఇస్తాను అని అంటే ఇల్లరికం కూడా అత్తయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అక్కడ మా ఊర్లో మా మాట వినట్లేదు, మీ దగ్గరనే ఉంచుకొని మీరే జాబ్ ఇప్పించి మీరే పెళ్లి చేయండి అని చెప్పి ఒప్పించి పెళ్లి చేసిండ్రు మేడం. నా 10th అయిపోయాక చేసిండ్రు మేడం. చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం మేడం. 1 year ఉట్నూరులో ఉన్నాం మేడం. మ్యారేజ్ అయిన తర్వాత 1-2 monthsకి ఉట్నూరులో నుంచి నాకు టార్చర్ స్టార్ట్ అయింది మేడం. చిన్నగా అంటే ఇట్లా నువ్వు పని చెయ్యి, మీ నాన్న ఇల్లరెక్కని తీసుకున్నారు కదా, ఇంట్లో ఉంచుకోకుండా ఇక్కడ ఎందుకు పెట్టిండు, నువ్వే మంత్లీ రేషన్ నువ్వే తీసుకురావాలి, కూరగాయలు మీ డాడీ. అంటే ఇది పెళ్ళైన ఎన్ని రోజుల తర్వాత? 3 నెలలకి. 3 నెలల తర్వాత. 3 నెలలకి అక్కడ ఉట్నూరులో జాబ్ అక్కడ పర్మనెంట్ అవుతుందని మా పెద్ద మామయ్య అక్కడ పెట్టేసిండు. అతనికి జాబ్ పర్మనెంట్ ఎక్కడ చేయించినా, ఎక్కడ మా బాబాయ్ మామయ్య వాళ్ళు ఎక్కడ పెట్టినా 4 రోజులు చేసి ఏదో వంకతో మానేస్తుంది. అయితే ఇక్కడైనా నువ్వు కరెక్ట్ ఉండు, మాకు కూడా దగ్గర ఉంటావు అని చెప్పంటే మీరు ఇల్లరికం అని చెప్పి ఇంట్లో ఉంచుకోకుండా ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు, నెల రేషన్ తేవాలి మీ నాన్న వాళ్ళే, కూరగాయలు అయిపోయినా మీ నాన్న వాళ్ళు తేవాలి, ఏదైపోయినా మీ వాళ్ళే తేవాలి, లేకపోతే నువ్వు జాబ్ చేయి అనేసి టార్చర్ స్టార్ట్ అయింది మేడం. నేను ప్రతిదీ నాన్నకి చెప్పి తెప్పించుకునేదాన్ని మేడం. నాన్న వచ్చి 15 రోజులకి ఒకసారి వచ్చి అన్ని ఇచ్చి కొనిచ్చి వెళ్ళేవాడు. అట్లా చేస్తుంటే నేనే ఆలోచించి డాడీ నాకు ట్రైనింగ్ చేపిస్తాను చేపి అన్నాను నేను. అంతలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా ప్రెగ్నెన్సీ ఉంది, పాప బాగా వీక్ ఉంది అని చెప్పి బెడ్ రెస్ట్ అంటే ఇంకా మా మామయ్య వాళ్ళ ఆఫీస్లోనే ఆదిలాబాద్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ అక్కడ జాబ్ ఇప్పించేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు కంప్లీట్ బెడ్ రెస్ట్. అంటే ఇంకా అప్పుడు 5 months 3 months అని చేద్దామంటే మా అమ్మ వాళ్ళని తీసుకొస్తాను వెళ్ళిండు మేడం వాళ్ళ ఊరికి. అమ్మ వాళ్ళకి తెలియదు కదా రావడం, తీసుకొని వస్తాను వెళ్ళిండు మేడం. శ్రీమంతంకి కూడా రాలేదు మేడం. ఇంకా డెలివరీ అయ్యేదాకా మళ్ళీ రాలేదు మేడం. ఇప్పుడు మళ్ళీ బాబు తొట్టినప్పుడు 21 రోజుకి వచ్చిండు మేడం. ఆ రోజు కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు మేడం. అందరూ వచ్చిండ్రు, ఫ్యామిలీ మొత్తం వచ్చిండ్రు, అంత మంచిగా చేసుకున్నారు. ఫంక్షన్ అయిపోయినాక గొడవ పెట్టుకున్నారు మేడం. ఏం గొడవ? శ్రీమంతానికి మేము వచ్చేదాకా ఎందుకు కాపలేదు మీరు మళ్ళీ వెళ్ళిపోయారు మేడం. నన్ను ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్లేది ఉంటది, తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు మేడం. మళ్ళీ బాబు బర్త్డేకి వచ్చిండు మేడం. అప్పుడు బర్త్డేకి వచ్చిండు. 2 రోజులు చుట్టం చూపు లాగా, తండ్రి లాగా, భర్త లాగా ఎప్పుడూ లేడు మేడం. వస్తుండే 2-3 నెలలు ఉంటాడే వెళ్ళిపోతాడు మేడం. గొడవ పెట్టుకొని చిన్న చిన్న కారణాలు పట్టుకొని. ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ పని చేస్తాడు అతను? మా ఆఫీస్ లోనే టెలిఫోన్ ఆఫీస్ లోనే. ఇక్కడ పని చేస్తే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతాడు. 3 నెలలు చేస్తాడు, శాలరీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నాకు డబ్బులు కూడా ఇవ్వకపోయేది. మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ చేసేవాడు. 10-15 రోజులు మళ్ళీ చేస్తుండే, మళ్ళీ వెళ్ళిపోతుంది. మా అమ్మకి మొత్తానికే కంప్లీట్ బాగాలేదు, చనిపోయేటట్టుంది, రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళింది మేడం. బాబుకి అప్పుడు 15 months. అయితే బాబుకి పుట్టింటికెళ్ళి కూడా తీస్తాను, అక్కడనే ఉందాము అని చెప్పి మా మామయ్యతో సర్ది చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఇంకా అప్పటి నుంచి అక్కడనే ఉన్నాను మేడం. నేను అక్కడనే ఉన్నాను. ఇంకా వారంలో ఈయన ఏం డ్యూటీ చేస్తామంటే మన కొరుట్లలో పెట్రోల్ బంక్లో చేస్తుండే మేడం. 1 week డ్యూటీ ఉంటుండే, 1 week ఇంట్లో ఉంటుండే మేము. ఆ 1 week డ్యూటీలో ఉన్నంత రోజులు మా అత్తయ్య నాతో బాగుంటుండే మేము. ఎప్పుడైతే తను ఇంటికి వస్తున్నాడు అనగానే ముఖం పెట్టుకొని ఆయన రాగానే లేనిపోని చాడీలు చెప్పి గొడవ పెట్టేది మా ఇద్దరు. అలా చేస్తుంది అని వాళ్ళేమో వేరే ఊర్లో రైకల్లో ఉండేది, మేము కట్కపురంలో ఉండేవాళ్ళం. అక్కడ కూడా వచ్చి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేది మా సొంత ఊర్లో. బాబు బర్త్డే అయిపోయింది, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి మమ్మీ తీసుకొని వెళ్ళిపోయింది. 2nd birthday అయిన తర్వాత మళ్ళీ 5-6 monthsకి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అయినా మేడం.
ఇక అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. డెలివరీ టైంకి మమ్మీ దగ్గరికి వెళ్ళినా మేడం. అప్పుడంతా బాగానే ఉండే, మధ్యలో చిన్న చిన్న గొడవలు మేడం, అవి నేను మమ్మీకి చెప్పుకోపోయేదాన్ని. సెకండ్ పాప డెలివరీ అయినాక 1 మంత్ అయిన తర్వాత తీసుకొని వచ్చింది ఇంటికి. తొట్ల ఫంక్షన్ చేస్తాను, ఎంటికల్ ఫంక్షన్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చి ఫంక్షన్స్ అన్నీ చేసిండు మేడం. చేసింది అంతా బాగానే ఉంది. నేను వార్డ్ నెంబర్గా నుంచి ఉంటా అని చెప్పాడు. చెప్తే సరే నుంచో అని అన్నాను నేను. అన్న తర్వాత నాకు మరి డబ్బులు కావాలి, బార్ షాప్ పెడతా అని అన్నాడు. ఫ్యామిలీ ఉన్న ఇంట్లో బార్ షాప్ ఎట్లా పెడతావు, మనం ఉండేది ఎంత చదువుకొని ఉన్న ఇది చేసినా ఆ చీప్గా అదేం పెట్టుకుంటావు అది అంటే గొడవ చేసిండు. మా నాన్నని డబ్బులు అడగమన్నాడు. కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయి, నా గోల్డ్ తీసుకున్నాడు. కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయి, నాన్నని అడుగు అంటే ఫోన్ చేసి అడిగిన. ఓ 10,000 తెచ్చిచ్చిండు. వార్డ్ నెంబర్గా గెలిచిండు, అయిపోయింది మేడం. వాళ్ళ బావకి ఆ రోజు చిన్నగా పార్టీ చేసుకుంటే వాళ్ళ బావకి నేను అక్క భర్తకి ముందు అన్నం పెట్టలేదు ప్లేట్లో అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోయాక గొడవ స్టార్ట్. వాళ్ళ అత్త మామ వాళ్ళ ఆయన మా ఆయన ముగ్గురు గొడవ పెట్టుకున్నారు. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ రూమ్లో వెళ్ళి చూస్తే ఏమైందంటే కొట్టుకుంటున్నారు, ముగ్గురు కొట్టుకుంటుంటే ముగ్గురు ఇంకా వాదనలు పెట్టుకుంటూ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. నాకేం అర్థం కాలేదు. నీ మధ్యలో వెళ్ళి ఆపుదాం అనేసరికి నన్ను కొట్టి నన్ను మా ఆయనని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేసిండు మేడం. బాగా వర్షం ఉండే, ముంగట వాళ్ళు చుట్టాలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో 3 days ఉన్నాం మేడం. ఉన్న తర్వాత ఫోన్స్ కలవలేదు. 3 days తర్వాత వర్షం తగ్గినాక అమ్మ వాళ్ళని పిలిచిన నేను. పిలిస్తే మా నాన్న కోపం వచ్చింది. మా పాపని నేనే కొట్టలేదు, మీరు ఎట్లా కొట్టిందని వాదనలు పెరిగినాయి మేడం. ఫ్యామిలీ బాగా పెద్దగానే గొడవలు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందని మా మమ్మీ అన్నది, నిద్రకు తీసుకెళ్తా పాపని, ఈ గొడవల వల్ల బాగా డిస్టర్బ్ అయింది, తీసుకొని వెళ్తా, పద నిన్ను కూడా తీసుకొని వెళ్తా, వారం రోజులు ఉండి వచ్చేద్దురు అని అన్నాడు. అంటే నేను రాను అన్నారు. సరే మరి నువ్వు రాకు, నేను కూడా వెళ్ళాను, అమ్మ వాళ్ళని కూడా పంపిస్తా, నేను మీ అమ్మ గెంటేసింది కదా, మీ ఇంట్లో కూడా నేను రాను, ఇదే ఊర్లో చిన్న గుడిసె తీసుకో ఉందాం, నేను నర్స్ ట్రైనింగ్ చేసినా కదా, నేనేమో జాబ్ చేస్తా జగిత్యాలకి వెళ్ళి, నువ్వు ఇక్కడ చిన్న దుకాణం పెట్టుకో, పిల్లల్ని చూసుకుంటే నువ్వు దుకాణం చూసుకో, మనం బతుకుదాం, మా అమ్మ నాన్నని వదిలేసి విడిగా ఉండి నిన్ను బతికేయడం నాకు చేత కాదు అని అనేసిండు మేడం. మరి నీకు బతికేయడం చేత కాకపోతే మరి నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతా అని నేను అన్నాను మేడం. అనేసి అంటే వెళ్ళిపో అన్నాడు. ఎందుకు ఇట్లా కోపాలు పడుకుంటూ ఇది చేస్తారు, 10 రోజులు కోపంతో ఉంది బిడ్డ కూడా, 10 రోజులు మా ఇంట్లో ఉంచుకొని పంపిస్తా, కోపం తగ్గినాక నువ్వు రా అంటే నేను 15 ఆగస్టు అయిపోయినాక వస్తా, నేను వార్డ్ నెంబర్గా గెలిచినా కదా అని అన్నాడు మేడం. అని అంటే వస్తాడు కదా అని మమ్మీ తీసుకొని వెళ్ళింది. ఇంకా ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, వస్తా పనులు ఉన్నాయి అని అన్నాడు. తర్వాత ఇంకా ఫోన్కి రెస్పాన్స్ లేదు, అప్పుడు ఫోన్స్ లేవు, ఎస్టీడీ బూత్కి చేసేవాళ్ళు. లేడమ్మా మీ ఆయన కనిపించలేదు, దొరకట్లేదు, చూద్దామన్నా కూడా కనిపించలేదని ఎస్టీడీ వాళ్ళు అనేసింది. మీరు 2-3 నెలలు చూసినాం మేడం. చూసి 1 టౌన్లో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనేసరికి ఆయన లేడు, వెళ్ళిపోయిండు, దుబాయ్కి ఎటు వెళ్ళిండేమో మాకు తెలియదు అని మా అత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ భర్త అందరూ చెప్పేసి ఆయనకి కొంత డబ్బు ఇచ్చి పంపించేసి, తర్వాత 5-6 monthsకి అట్లా ఫోన్ వచ్చింది దుబాయ్ నుంచి. ఫోన్ వచ్చి మాట్లాడితే ఎందుకు బాగా ఇట్లా చేసినా అంటే, ఆయన ఏదో టెన్షన్లో వెళ్ళిపోయినా, నువ్వు కేసు పెట్టినావు అనుకున్నా అంటే, నేను కేసు పెట్టలే, బెదిరిద్దాం అనుకున్నా అని నేను అన్నాను మేడం. అప్పుడు కూడా నాకు చెప్పలే పెళ్లి విషయం ఏమి. చెప్తే సరే అన్నా నేను. అన్న తర్వాత సరే కొన్ని డబ్బులు సంపాదించుకొని 3 సంవత్సరాలలో వస్తా అన్నాడు మేడం. తర్వాత 5-6 monthsకి మళ్ళీ ఫోన్ చేసింది. ఇంక ఎట్లా వెళ్ళినావు కదా, మరి నెల నాకు డబ్బులు పంపియు, బాబుకి స్కూల్ వేస్తున్నా అని అంటే, డబ్బులు అడిగితే అయిపోయాయి. 2 years వరకు నాకు ఫోన్ లేదు, ఎటువంటి కాంటాక్ట్ లేదు, ఏం లేదు మేడం. ఎప్పుడు మీకు 1 రూపాయి పంపించలే అస్సలు ఎప్పుడు మేడం. మా పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి ఒకసారి అడిగితే మామయ్య ఒక్కసారి హాఫ్ పేమెంట్ అని 15,000 ఏమో తీసుకొచ్చి కట్టిండు మేడం. స్కూల్లో వస్తున్నాను నేను, ఈ సంగతి అని నాకు చెప్పనే లేదు మేడం, చెప్పలేదు చేయలేదు. ఇంకా వచ్చిందని మా అత్తయ్య వాళ్ళు చెప్పిండ్రు మేడం. 2014లో డిసెంబర్ నెలలో వచ్చిందని మా అత్తయ్య వాళ్ళు చెప్పిండ్రు. మా అత్తయ్య వాళ్ళు చెప్తే సరే అని చెప్పి చూసినాం, వెయిట్ చేసినాం, కాల్ చేసినాము, మాట్లాడుతున్నాడు కానీ నేను వచ్చినా అని చెప్పట్లేదు మేడం పిల్లలకి కూడా. సరే అనేసి మేమే వెళ్ళినాం మేడం పెద్దవాళ్ళని తీసుకొని. వెళ్ళేసరికి ఈ అమ్మాయి ఉంది మేడం ఇంట్లో. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓ ఎప్పుడు చేసుకున్నాడు సెకండ్ మ్యారేజ్? తెలుసు, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అతను. నేను అమ్మాయి నాకు తెలుసు మేడం, ఎందుకంటే నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎదురిల్లే. ఆమె నేను ఉన్నప్పుడు బాగానే వచ్చి మాట్లాడేది. మీ ఆయన వాళ్ళ ఇంటి ఎదురిల్లు, అటు పక్కకి ఇంటి ఎదురిల్లు. నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు వచ్చేది వెళ్ళేది. ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నేను ఉన్నప్పుడు నాకు తెలుసు ఆమెకు మ్యారేజ్ అయింది, విడాకులైన సంగతి.
ఆమె ఇంట్లో ఉంటే నేను క్యాజువల్గా ఉందేమో అనుకున్నాను మేడం. అయితే ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది అంటే నేను పెళ్లి చేసుకున్నానే అనేసిండు మేడం. మొత్తం నేను షాక్ మేడం. అక్కడ ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు నాకు తప్పేముందని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా నేను రాకపోవడం వల్ల నేను పెళ్లి చేసుకుంటే ఎట్లా చేయాలి మేడం చెప్పు. నాదేం తప్పు లేదు. ఏ కారణం ఏంటి పెళ్లి చేసుకునేది? చేసుకున్నాను, నువ్వు రానన్నావు, నేను చేసుకున్నాను అని చెప్తున్నాడు రీజన్. నేను దుబాయ్కి వెళ్ళినా అన్ని క్రియేట్ చేసినా కానీ ఒక పాప పుట్టినాక వెళ్ళినా, నా మ్యారేజ్ అయింది, ఒక పాప పుట్టినాక వెళ్ళినా అని చెప్పిండు మేడం. ఇప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు మేడం. మొన్న కేసులు నడుస్తుంటే దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కేసులు మొన్న రీసెంట్ 2015లో మళ్ళీ డెలివరీ అయింది. నేను వెళ్ళి కేసులు నడుస్తుంటే పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళిన మేడం. మా కుటుంబ సభ్యులతోటి ఇద్దరిని తీసుకొని పోతే అడిగిన, అయితే నువ్వు నీ బిడ్డను పంపలేదు అత్తమ్మ అందుకే చేసుకున్నా అంటే, ఇప్పుడు నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చిన నీకు అప్పగిస్తున్నా, నా తప్పే, మామయ్య తీసుకొచ్చిన తప్పే, నీ కాలు మొక్కుతాను, మొక్కి నీకు ఉంచుకంటే మళ్ళీ ఏమన్నాడు, 10 రోజులు అయినాక వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అని 10 రోజులకు కూడా రాలేదు. చూసిన, మళ్ళీ ఫోన్ చేసిన, వస్తా నాకు కొంచెం పని ఉంది, వస్తా అన్నాడు. ఇంకా రావట్లేదని మొన్న పోలీస్ స్టేషన్కి పోయినాం, పోయిన సంవత్సరం పోయి కేసు బుక్ చేసినాం అన్నట్టు. చేస్తే వాళ్ళు పట్టుకొచ్చిండ్రు, మళ్ళీ బెయిల్ ఇచ్చేసిండ్రు. బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు అతను. ఊరు నుంచి వచ్చినాక కేసు పెట్టిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళిండు. అమ్మాయిని ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళి అట్లే అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని నువ్వు చూడు అని అంటే నేను వెళ్ళిన మేడం. 10 days కోసం పిల్లల్ని తీసుకొని వెళ్ళిన, రాసే పంపించిండు. అయితే వెళ్ళిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత సరుకులు తీసుకురా, ఏం లేవు కదా ఇంట్లో, వంట చేస్తా అంటే నా అక్కడ డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే వండుకొని తిను, లేకపోతే వెళ్ళిపో మీ ఇంటికి. ఓ 10 days ఉన్నాను, ఇంకా ఇంటికి తీసుకెళ్ళు, మరి పిల్లలకి స్కూల్ ఉంది కదా అని అన్న తర్వాత తీసుకొని వచ్చిండు. మరి ఉండు, నువ్వు ఒక వారం రోజులు ఉండు, తర్వాత వెళ్దు, కానీ అక్కడైతే ఏం పని లేదు కదా అని అంటే ఇంకా అట్లనే మాట్లాడుకుని చేయకుండా చెప్పకుండా వచ్చేసిండు మేడం. తర్వాత మళ్ళీ ఒకసారి పిలిచి వాళ్ళంతా ఎవరో పొలిటికల్ని తీసుకొని వచ్చిండు మేడం. తీసుకొని వస్తే నేను వాళ్ళు కాంప్రమైజ్ చేసిండు. ఇంకా ఆమె అన్యాయం నువ్వు అన్యాయం ఎందుకు కావాలి, 15 రోజులు ఆమె దగ్గర ఉంటాడు, 15 రోజులు నీ దగ్గర ఉంటాడు, నువ్వు పక్క కిరాయి తీసుకుంటా, నీ మెయింటెనెన్స్ రెంట్ అంతా ఇస్తాడు, నువ్వు ఏదో జాబ్ చేసుకుంటూ ఉండు, పిల్లల్ని చదివించుకుంటా నువ్వు ఉండు, ఈడ వస్తాడు 20 days ఉంటాడు, అక్కడ ఒక 10 days ఉండి పొలం అవి చూసుకుంటూ వస్తాడు అని చెప్పి అన్నారు మేడం. అని అంటే నేను దానికి ఒప్పుకున్నాను మేడం. ఒప్పుకున్నాము, అంతా పేపర్ రాసుకున్నారు, సిగ్నేచర్ పెట్టారు, అంత అయిపోయింది. కోర్టులో ఫ్యామిలీ అడ్వకేట్ ఉంటాడు, అక్కడ మొత్తం పకబండి రాసిస్తాడమ్మా, నీకు ఎటువంటి దోకా ఉండదు అని చెప్పారు మేడం పోలీసు వాళ్ళు. చెప్తే అక్కడికి వెళ్తే డేట్ ఇచ్చారు మేడం, 1 week తర్వాత రండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ అన్నారు, మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఈమెకి వెనక సపోర్ట్ లేదు, పిల్లలకి లేదు, కాబట్టి ఈమె పేరు మీద పిల్లల పేరు మీద ఇంత అమౌంట్ వేసి నువ్వు ఇట్లా ఉండు, నీ మీద నమ్మకం కలిగిందంటే ఆ పైసా నీదే, నీ భార్యనే, నీ వెంటనే వస్తుంది, నీ సొంతూరులో తీసుకువెళ్ళినా నీ వెంటనే వస్తుంది, అట్లా అని చెప్పి రాస్తాను, సిగ్నేచర్ పెట్టు అని అంటే ఏందేందో అరిసి చేసి వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయి నాకు ఈ కాంప్రమైజ్ వద్దు, ఏమొద్దు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొని నాకు కేసే పెట్టండి, నాకు కాంప్రమైజ్ వద్దు, ఆమెను ఏదో ఒకటి ఇది చేసేస్తా అనుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. మేము వెళ్ళేసరికి మహిళా పోలీస్ స్టేషన్లో కూర్చొని నా మీద కేసే పెట్టండి, మా భార్య నా మాట వినదు, ఈమెకు పైసలు కావాలంట అనేసి కేసు అంటే వాళ్ళు కేసు బుక్ చేసిండు. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. మా ఆయన నా దగ్గర వచ్చి ఉంటే చాలు మేడం. మీకు ఒక క్లారిటీ లేదు, అతనికి ఒక క్లారిటీ లేదు, మీ మాట అంటే నాకు అసలు ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మీరు మీ భర్త మీతో ఉంటూ ఆవిడ వదిలేయాలా? అవును మేడం. ఆవిడ వదలనంటే అతను నేనైతే వదిలేయనే అని ఒకవేళ అతను వదలనంటే ఏంటి, ఇంకొక ఆప్షన్ ఏంటి మీకు? ఇంకో ఆప్షన్ ఇవ్వదలుచుకోలేదు మేడం, ఇంతకు ముందే ఇచ్చాను మేడం ఒకసారి. తప్పు మీది కూడా ఉంది కాబట్టి ఒక కాంప్రమైజింగ్ గా లివింగ్ అంటే నడుస్తుంది. ఇక్కడ ఒక సైడే నాకు జరగాలంటే ఏది జరగదు. సో ఇప్పుడు జరిగిపోయింది, మీ కథ మీ వర్షన్ చెప్పేశారమ్మా. ఇప్పుడు వాళ్ళ సైడ్ వినాలి. అతన్ని ఇప్పుడు అతని రెండో భార్యని వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడాలి. ముందు ఇప్పుడు ఆయన రెండో భార్యని పిలుస్తాను, అసలు ఆవిడ ఏ ఉద్దేశంతో చేసుకుంది, ఎలా చేసుకుంది, ఆవిడ కథ ఏంటో విని ఆ తర్వాత అతన్ని పిలిచి అతనేం చెప్తాడో విని ఆ తర్వాత ఏంటి డెసిషన్ అన్నది మనం ఆలోచిద్దాం. లక్ష్మి గారు,
మీరు మీ భర్త పేరేంటి? జాన్ ఆవిడెవరు తెలుసా మీకు? ఉం? ఆవిడ మొదటి భార్య. ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకునే ముందు ఆయన చెప్పారు ఆవిడ చేసుకున్నాను ఆల్రెడీ విడాకులు అయిందని చెప్పారు. ఏమ్మా? విడాకులు అయిందని చెప్పి మీరు ఇంతకు ముందే తెలుసంట కదా ఆవిడకి, తెలుసా మీకు? చిన్నప్పుడు పెళ్లి చేసినారు. ఆయన తాగుపోతాను నేను ఇడిచిపెట్టి ఇంట్లోనే బిడ్డలు చేసుకుంటా ఉంటుంది. చిన్నప్పుడు మీకు పెళ్లి చేస్తే అతను తాగుబోతని మీరు వదిలేశారు. వదిలేసి ఇంట్లోనే బీడీలు చేసుకుంటూ ఇంట్లో బీడీలు చేసుకుంటూ ఉన్నారు. ఓకే. నాకు చదువు రాదు. ఇంట్లోనే బీడీలు చేసుకుంటుండగా విడాకులు అయింది అన్నారు. 2-3 సంవత్సరాలు అయింది నేను ఇడిచిపెట్టి. విడాకులు అయింది. ఇంట్లోనే ఉంటే ఇట్లా జానీకి పిల్ల కావాలి చేసుకుంటావా అని 2-3 నెలలు అడిగినారు. వద్దాని అన్నా నేను కూడా. వద్దాని అన్నాక ఆమెకు విడాకులు అయిందట, చేసుకో అని మా చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు. అని మా అత్త మామ అది సిటీ పిల్ల, ఆమెకు విడాకులు అయింది, పల్లెటూరులో ఏం పని చేయలేదు, నువ్వు వ్యవసాయం చేస్తావు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటాం, చేసుకోమని బతిలాడింది. ఎవరు? మీ అత్తగారు మామగారు అని అంటే మా నాన్న ఇయ్య అన్నాడు. ఇంకో భార్య ఉన్నదంటే మేము ఇయ్యం, చూసుకుంటాం, ఈ బిడ్డ జీవితం ఖరాబ్ అయ్యాం. ఇవరకే ఒక పెళ్ళి ఖరాబ్ అయిపోయింది అంటే ఏ ప్రాబ్లం వచ్చినా నీ బిడ్డకు, ఆమెకు నెక్స్ట్ వాళ్ళని పుట్టినా కానీ కూడా మాకున్న దాంట్లోకి వెళ్ళి ఆమెకింత, ఆమె పిల్లగాళ్ళు వస్తే ఆమె పిల్లగాళ్ళకింత అని అందరు పెద్దల దాంట్లో నేనేం ప్రేమించి చేసుకోలే, ఇంట్లో పోయి సొరలే, అందరి దాంట్లోనే చేసుకున్నాం. అందరూ కలిసి మాట్లాడి చేసిండ్రు. చేసినాక లేని పరిస్థితి మా అత్తగారింట్లో. ఒక భూమి 2 ఇండ్లు ఉన్నాయి. ఎవరికి? అత్త మామకు. ఇక తినేటానికి కొంచెం అన్నం లేదు అన్నట్టు. ఇట్లుంటే మనం ఎట్లా బతుకుతాం అనేది ఉద్దేశం పడి దుబాయ్ తోలేసింటి. మా చెల్లెళ్ళ భర్తలు దుబాయ్ పోయినరు. ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు నాకు. మీకు 2 చెల్లెళ్ళ? చెల్లెళ్ళ భర్తలు దుబాయ్. మనం కూడా అట్లా ఆళ్ళ లెక్క బతకాలి అని దుబాయ్. ఈమె 3 నెలలు కడుపులు ఉన్నది, ప్రెగ్నెన్సీ అని తెలిసినాక దుబాయ్ తోలేసిన. జానీని పంపించారు దుబాయ్, ఏజెంట్ ద్వారా దుబాయ్ పంపించిన. దుబాయ్ పంపించి 70,000 పెట్టుకొని పోయిండు. పోయినాక 1 సంవత్సరం దాకా పని లేదు. ఈమె ఇక్కడ పుట్టినాక 2వ రోజుకు 3వ రోజుకు కంపెనీలో పని ఇచ్చేది. పని ఇచ్చినాక పని చేసుకుంటా ఉంటే ఖర్చుల మందం పంపిస్తుండే మాకు. ఇక ఇద్దరు పంపించేవాడు నెలకు 1,000-2,000 పంపించి మేము బీడీలు చేసుకుంటా. నాకు 1,000-2,000 పంపించేవాడు. తప్పులు బాగుండే ఎందుకట అత్త మామ చేసినాయి. ఈ కొండ పోయినప్పు తేరాలే కదా అనే ఉద్దేశంతో నేను కూడా అడగకపోయి, నాకు ఒక్కతే పిల్ల కదా, నేను బీడీలు చేసుకుంటే ఇలాగ బతుకుతా అని ఉద్దేశంతో మా పల్లెటూరు ఏం ఖర్చు ఉంటుంది అనేది అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటుంది ఇక 1000 నుంచి. అత్త మామ ఎప్పుడు లొల్లి పెట్టేటోళ్ళు. లొల్లి చేయంగా చేసిండ్రు. మళ్ళీ దాన్ని తీసుకొస్తాం, నీకు ఇంట్లో ఏం హక్కు లేదంటే ఈ నాన్నటోడు చేసుకున్నాం కదా, కష్టాన్ని ఇష్టమైన వచ్చాక భరించు, అమ్మోళ్ళు ఇంట్లో ఉండు అని చెప్పి ఫోన్ చెప్తే అందులోనే ఉంటే ఉండగా 7 సంవత్సరాల ఈమెకు మొన్న పోయిన సంక్రాంతి పండుగకు 7 సంవత్సరాలు పడ్డాయి. అప్పుడు వచ్చిండు. వచ్చినాక వచ్చింది. అంతకుముందు కూడా ఇలా నాన్న చచ్చిపోతే నిర్దక దోలు కచ్చుకున్నారు, బట్టలు పెట్టిండ్రు. దుబాయ్ పోయినాక వచ్చింది. ఎవరు? ఆవిడ వచ్చిండ్రు, చూసిండ్రు, నన్ను కూడా చూపించింది 2వ పెళ్లి చేసుకున్నాడని. అత్తుంది పోతుంది కదా, ఉన్నదాన్ని కూడా తెలిసింది కదా, నేను ఎందుకు కోపం చేయాలి? ఫస్ట్ స్థానం ఆమెది, నేను సిక్కి అని నాకు రుజువు అయిపోయింది కదా, నేను మాట్లాడేది ఏం పోరసు లేదని అది నేనే గమ్ము ఉన్నాక ఈయన వచ్చిండు. ఆమె కూడా ఫోన్ చేసిండట నేను వస్తున్నాను కొడుకు. నన్ను వచ్చినాక తోలుకపోయిండు. తోలుకపోయినాక వచ్చినాక అత్త మామలకు మా ఇద్దరికి పైసలు ఎక్కువ శాతం బాకీలు అయ్యి పంపించకపోవు. ఆమెకు పంపించిండే పంపించలేదు నాకు తెలియదు, కానీ నాకైతే నా ఖర్చు మందం పంపించు. అత్త మామకు పంపిస్తే పైసల వల్ల అత్త మామలతో నా పైసలు ఏవి 7 సంవత్సరాలు సంపాదించిన కదా నేను, నా పైసలు ఏమంటే అత్త మామలతో గొడవ అయింది. అయినకు గొడవ అయితే మీకు ఇద్దరికి ఏం లేదు, ఇంట్లోకి వెళ్ళిపోమ్మని అత్త మామ అనేటోళ్ళు. నేను ఎక్కడ ఉండాలి, నేను వేసుకురాలేమన్ను. వీళ్ళు వచ్చినాడు కూడా లొల్లి చేసినారు. అట్లనే లొల్లి చేస్తే నేను ఈయననే ఉన్నాడు కదా అన్నిటికీ చూసుకునటానికి, నేను ఎందుకు పోరాలని కూడా సప్పుడు చేయలే. ఈమె ఇంకో పాప, ఇప్పుడు ఇంకా చిన్న పాప, ఆమె 3 నెలలది. 3 నెలలకి ఈ మందోళ్ళు కచ్చుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ఇవన్నీ వచ్చింది, మాట్లాడుకున్నారు, ఉంచమన్నారు. నేను అని హక్కు లేదు కదా, ఆ బాబు వచ్చినా మంచిగానే చూసుకున్నా. నేను వచ్చిండ్రు. వచ్చినాక నేను కూడా పక్క వెదిరించి ఇంట్లో ఈమె వచ్చినాక వాళ్ళు ఈమె ముంగట్ని తీసుకుపోయి ఇద్దరం ఒక్క ఇంట్లో 2 ఇళ్ళు ఉన్నప్పుడు అత్తమామ ఒక్క ఇంట్లో ఉంటారు. వచ్చింది కదా, నేను ఇద్దరికి ఉండరాదు కదా ఇంట్లో అని ఇల్లు వదిలిపెట్టి పక్కింట్లో కిరాయికి ఉండేసిన. నేను కిరాయికి ఉన్నాక వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు నాకు. ఇక నేను పక్కింట్లో ఉన్నాక పోతున్నాం తోలేసి వస్తా,
వారం రోజుల్లో 4 రోజులు ఉన్నది. నాకు తోలేసొస్తే నేను పోతున్నా ఆదిలాబాద్ అని పోయిండు 2వ రోజుకి వచ్చిండు. వాళ్ళిద్దరి మధ్య లేనిది నాకు సంబంధం లేదు. కేసు పెట్టింది నా మీద, మా అమ్మ మీద. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. హార్ట్ అటాక్ ఎప్పుడు? 4 సంవత్సరాలు. ఓకే ఓకే. ఒక అమ్మ ఉంటుంది, అమ్మకు కాళ్ళ నొప్పులు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చినాయి. అయితే వీళ్ళిద్దరికి ఏమో అమ్మ పేరు రాపించింది, అన్నయ్య పేరు రాపించింది, నా పేరు రాపించింది. ఆమె కడుపులు ఉన్నప్పుడు ఆదిలాబాద్ పోయి ఆ కేసు కొట్టేస్తారు అంటే అక్కడ 30,000 40,000 అయినాయట. కట్టి మా పేర్లు తీపించి, ఆడవాళ్ళ పేర్లు తీపిచ్చి వచ్చిండు. వీళ్ళిద్దరి మధ్య లేనిలోనైంది ఎట్లయింది కూడా నాకు తెలియదు. దానికి నాకే సంబంధం. 2వ పెళ్లి చేసుకున్నదంటే చేసుకున్నాక మాత్రం అత్తదని తెలిసింది. తప్పుంటే మీరు ఏ శిక్ష చేసినా మీరు దానికి భరిస్తారు. సో మీరు చేసుకునేటప్పుడు మీకు తెలియదు అతను విడాకులు అయిపోయాయని చెప్పారు? విడాకులు అయింది, పిల్లలు మాత్రం వస్తారని చెప్పింది. పిల్లలు వస్తారని చెప్పారు. ఇప్పుడు మీతోనే ఉంటున్నాడమ్మా? నాకు మీతోనే ఉంటున్నాడు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు యాక్చువల్గా? మీ ఆయన ఏమంటున్నాడు? ఇంక మీరే అడిగి తెలుసుకోండి మేడం, నేను అడిగితే మంచిది. సో మీరేమనుకుంటున్నారు? నేనేమనుకున్నాను, నాకు ఎట్లయినా ఓకే, మీరు ఏ తీర్పు ఇచ్చినా నేను దానికి అంగీకరించి. మీరు బీడీలు చేసుకొని బతుకుతారు. మీకు ఎంత సంపాదన వస్తుందమ్మా నెలకి? నేను చేస్తే 3,000 2,000 ఖచ్చితంగా కూర్చుండి చేయాలనుకుంటే. ఇంట్లో ఏదన్నా పనుల వల్ల అయితే అత్త మామతో టార్చర్ భరించలేదు. ఏమంటారు వాళ్ళిద్దరు? నేను నిన్ను చేసుకురాలేం పో అంటారు. ఈ 7 సంవత్సరాలు చంపేసినా నీకు ఇల్లే లేదు పో అంటారు. అయినా ఈ కేసులు ఆ కేసులు అనుకుంటా అయినా కానీ ఆయన పట్టుకొని నెట్టుకొస్తున్నా. మొన్న బ్యాంకు కింద బండి స్లిప్ అయి పడ్డది. చిన్న పాప ఈమె 2 నెలలది. చిన్న పాపకు రాడేసిండ్రు. 2 నెలలు అవుతుంది కరెక్ట్ ఆపరేషన్ అయింది. ఎలా మీరు పడిపోయారా? ఆయనకు ఇప్పుడు ఆపరేషన్ అయింది, రాడు ఉన్నది చేతిలో. ఎవరికి? మా ఆయనకు. బైక్ యాక్సిడెంట్. అయినా వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి చూడలే, వాళ్ళు ఆ పాపను పట్టుకొని దవాఖానలో 3 రోజులు ఉన్నా. ఇక మీరు ఏ శిక్ష ఇంతకంటే మించి నేను చెప్పవలసింది ఏం లేదు. ఆమెకు నాకు లొల్లి లేదు, నన్ను కూడా ఏమనలేదు. ఇంతకు మించి నేను ఆ పిల్లలైనా ఆయన పిల్లలే, ఈ పిల్లలైనా మీరు ఏ శిక్ష వేసినా ఏది చేసినా నేను దానికి భరించాను. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. మీరు ఇంత బాగా మాట్లాడారు, మీకు శిక్ష ఏం వేయగలని చెప్పండి. మీ తప్పే ఉంది ఇందులో. తప్పు ఉండరు మేడం, నాకు అర్థం అవుతుంది. టార్చర్ బాగుంది తెలుసు. నేను చేసుకురాలేం పో అంటారు. ఇంకా చూసింది కాబట్టి పైసలు పంపించగా నేను చూసిన కదా, చూసిన కాబట్టి ఈమె వద్దు ఆమె కావాలి అంటే మాకు తినడానికి ఇప్పుడు తిండి కూడా లేదు. 7 సంవత్సరాలు ఇప్పుడు మీరు వద్దు ఆవిడ కావాలని చెప్తున్నారా? అంటారు. అయినా నేను ఎట్లయినా ఓకే అనుకుంటున్నా. ఇలా తలరాత ఎట్లా కూడా ఓకే అయింది కదా. 2 పిల్లలకు జన్మనిచ్చిన పెళ్లి చేసినప్పుడు మటుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అడిగి వచ్చి చేసుకున్నారు. వచ్చినప్పుడు కూడా వ్యవసాయం పనికి పోతే ఇదంతా నీకే, నేను నువ్వే వెయ్యి, పిల్లలు మాత్రం వస్తారు, మంచిగా మబ్బులు వేసి పని చేసుకోవాలి, పాలు విండాలి, ఇదంతా నీకు కాకుండా వాళ్ళకు భూమి అని బుదిరికించుకుంటా వేయించుకున్నా అత్త మామ. ఇప్పుడు కొడుకు వచ్చి లెక్కలు అడిగేమోకు కోడలు వద్దంటుండ్రు. ఏం లెక్కలు అడిగాడు? వాళ్ళ పంపించిన డబ్బులు అడుగుతాడు కదా. ఎంత డబ్బులు పంపించాడంట? నెలకు 50,000 చొప్పున పంపించిండట. అంటే 7 సంవత్సరాల నుంచి ఆయన అంత డబ్బులు పంపించాడా? భూమి మంచిగా వేయించారు మేడం. ఎంత భూమి ఉంది? ఎన్ని నాకు కొలతలు తెలియదు కదా. భూమికి ఏం చేశారు? పైప్ లైన్ వేయించారు, డ్రిప్పులు ఇవన్నీ అవన్నీ చేయించారు అతను పంపించిన డబ్బులతో. ఆయన పంపించిండు, వాళ్ళు వేయించిండ్రు. సో ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ కొడుకు లెక్కలు అడిగేసరికి వాళ్ళకి నచ్చలేదు. ఇదే చెప్పిందని నా మీద ఈర్ష. ఈ మద్దు ఆమె ఇవ్వలేదు కాబట్టి ఆమె కావాలి, ఆమె వాళ్ళ ఇష్టం ఓళ్ళనన్నా ఆయనే అంగీకరించండి. దానికి ఇప్పుడు మీరు ఏదన్నా మీకు మేమేం చెప్పినా మీరు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. సరే అమ్మ, మీ పాప పేరేంటి? పేరేంటానా? సుష్మిత. ఈమె కూడా అన్నయ్య అంటే బాగా ఇష్టం నాకు, ఎందుకంటే 2 ఆడపిల్లలు కదా, ఆయన మగ అబ్బాయి కదా. నేను అట్లా కూడా చెప్పిన ఒక రోజు వచ్చినప్పుడు, నాకు ఈమె ఒక్కతే ఉండే అప్పుడు ఫస్ట్ సార్ వచ్చిన, ఈమె ఒక్కతే కదా, నేను ఎట్లా కూడా ఆపరేషన్ చేపించుకోండి, గొడవల వల్ల ఇక నాకు కూడా కనాలని లేదు. 2 ఆమెకు కొడుకు బిడ్డ, నాకొక బిడ్డ కదా. 2 ఆడపిల్లలకైతే ఏది మనం ముగ్గురం చంపాయిచ్చినా పిల్లలకే కదా, మనం ముగ్గురం చేసినా తప్పే. 3 పిల్లలు మాత్రం వేస్ట్ చేయొద్దు అనేదే మాట్లాడినాను నేను. వాళ్ళకి అన్యాయం చేయలేదు మేడం.
కానీ వాళ్ళు నన్ను తప్పుగా తిట్టుకుంటూ పోలే వాళ్ళకి. సరే అమ్మా, మీ ఆయన్ని పిలిచి మాట్లాడదు ఇప్పుడు, ఆయన ఏం చెప్తాడు. సరే రండి సార్. మీ పేరేంటో జానీ గారా? జాన్ వెస్లీ అండి. అసలు గంగరాజు మా పేరు. గంగరాజ్. ఎస్ మేడం. ఎందుకు పేరు మార్చుకున్నారంటే మీరు? నేను పేరు మార్చుకోలేనండి, ఆ, పుట్టపూర్వం అదే పేరు. ఉమ్. కాకపోతే పేరు అనేది అంటే జాన్ వెస్లీ అంటే వేరేగా ఉంది అదే కదా. మా ఫ్యామిలీలో గంగరాజం అసలు పేరు. నేను వచ్చేసి డిసెంబర్ 20 మా మదన్ పిల్ల అద్దుందండి, ఉమ్, అమ్మమ్మ వరుస అవుతుంది. ఉమ్, ఆమె దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి ఆమె దగ్గర ఉన్నాక ఆమె ఏమన్నది రిలేషన్ కలుపుకుంది. మాకు మేనత్తుంది, మీకు మేనమామ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉంటారు అని చెప్పేస్తే సరే వెళ్దాం పా అని నేను వెళ్ళినానంటే ఆదిలాబాద్ వెళ్ళాను. ఆమె తెలుగు వెళ్ళింది, పోయినాను. ఆడ మా మామయ్య ఉండే ఎన్నో తరగతి కాదు, ఎన్నో క్లాస్ అన్నాడు. ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయినాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రస్తుతం కాలున్నా, నీకు జాబ్ ఇచ్చేస్తా, మరి మా ఊరికి వస్తావని అన్నాడు. ఓకే నేను వచ్చేస్తా, జాబ్ చూస్తే గిట్ట నేను వచ్చేస్తాను నేను అన్నా. 2001లో పోయినా ఉమ్, పరిచయం ఫస్ట్ వెళ్ళాను. అక్కడ సింగిల్గా నేను ఒక్కనే ఉన్నా, జాబ్ చేసుకుంటున్నా. ఉన్నాక సంథింగ్ రాంగ్ ఈమె 9th క్లాస్ చదువుతున్నా మేడం. 9th క్లాస్ చదివితే బుక్స్ తీసుకుంటా, ఈమెను తోలేసి వచ్చి నేనే మేడం స్కూల్లో ఉమ్, సైకిల్ మీద తోలేయాలి, నేను జాబ్ పోవాలి. ఉమ్, ఇలా జరిగింది. ఈమె వచ్చే వరకు నాకు అదే బుక్స్ రాసి చెప్తుండే, నేను రాసిద్దండి హోంవర్క్. రాసినాక చిట్టి వెళ్ళింది. అదే మా అత్తమ్మకి చూపెట్టిన, అత్తమ్మ ఇదేంది అని అంటే ఆమె సపరేట్ చేయాలి. ఆ చిట్టిని తీసుకుపోయి మా చిన్న అత్తమ్మ ఉన్నారు, ఆమె మా చిన్న మామ భార్య కూడా ఉంటుంది, వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఆనే ఉంటుంది. ఆమె దగ్గర తీసుకుపోయినాక ఆమె చూసింది, వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. చేసుకొని మా అమ్మకు ఫోన్ చేశారు, నిజం మదన్ పిల్లలు ఉంటాయి కదా, ఆమెకు ఫోన్ చేశారు. ఆమె ఏం చేసింది, కటకపుర వచ్చి మా అమ్మను, మా నాన్నను, మా పెద్దమ్మ ఉంటుంది, వాళ్ళని తీసుకొని సీదా మా హైదరాబాద్ వచ్చారు. ఓకే ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి అయితే చేసింది మేడం, 2002లో పెళ్లి చేసింది. కాపురం గురించి నన్ను ఆలోచించాలి కదా. నేను వాళ్ళ ఇంటికన్నా ఉన్నా, ఎనీ టైం గొడవలు అవుతుండే. చిన్న విషయం చికెన్ తీసుకురానందుకు కూడా గొడవలు అవుతుండే. ఇలా గొడవలు అయితే సఫర్ అయ్యి నేను అన్న ఇలా అన్నకు చెప్తుంటే ఆయన వస్తుండే, గొడవలు అయినప్పుడు అలా ఆయన వస్తుండే. ఊరికే ఈ గొడవలు ఈ తలనొప్పులు మీకు ఇల్లరికం అని తెలిసే మీరు చేసుకున్నారు? ఇల్లరికని చెప్పలేను మేడం, నేను ఒక కొడుకును వాళ్ళని మాట్లాడమని. కాకపోతే మా వీళ్ళ నాన్న ఉన్నాడు, ఆయనతో చెప్పండి, ఇల్లరికం పోలేను నేను. ఇదే జాబ్ పర్సెంట్లో పోయినా మేడం. సరే ఓకే, మీరు వాళ్ళ పెళ్ళప్పుడు వాళ్ళే మీరు ఇక్కడే ఉన్నారు, ఇల్లరికం ఏం చెప్పలే మీకు? చెప్పలేరు మేడం. అది ఆయన మా నాన్న ఉండి, అరే ఇక్కడ ఉంటే ఎప్పుడు గిదే తీసుకురా, చప్పుడేక నువ్వు ఊట్నూరు పోతావురా, వీళ్ళ ఇంటికాడ ఉంటే అత్తవారు ఇంటికాడ ఉండవు ఏదో అంటారు కదా సంథింగ్ రాంగ్. వెహికల్ ఆయన మా నాన్ననే కోటేశ్వరరావు, పెద్ద వెహికల్, ఆయన సామాన్ తీసుకుని వచ్చిండు ఊట్నూరు. వచ్చినాక 5-6 రోజులకు సుజాత వచ్చింది. వచ్చినాం మంచిగానే ఉన్నా. ఆ వరకు ఇక కొద్దిగా న్యూస్ అన్నది తెలిసింది, నేను మంచిగా చూసుకున్నా. ఇక ప్రెగ్నెంట్, అదిలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. అల్లారి ముద్దుగా నేను ఎంత మంచిగా చూసుకున్నా ఆమె అంత దూరం అయిపోయింది మేడం. అంటే మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టారా అమ్మాయి? ఊట్నూరులో. ఉట్నూరులో, ఓకే. గొడవలు అవుతున్నాయని 100 కిలోమీటర్ దూరం అది ఊట్నూరు. ఓకే. వీళ్ళకి 20 కిలోమీటర్లు ఏమకు. ప్లస్ నేను ఆదిలాబాద్ పోతుంటే పోతుందా కథ మాట, మళ్ళీ నేను రావాలి, ఉంటా 3 రోజులు ఉంటా. అరే ఇదేంది లెక్కలు, నేను ఒక్క నేడాలు తినాలి. కాదంటే ఊట్నూరులో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఆయన లక్ష్మణ్ మా మామకు దోస్తాయి. నేను ఒక్కొని ఆడ కూడా సబర్గా ఉండాలి కథం. అట్లా 10 రోజులు నాకు నాన్న ఈ గొడవలు ఇవన్నీ కన్నా తప్పుడు నాయుడికి నేను పోతా, నాతో రమ్మని నేను అన్నా. అని ఈమెతో అంటే నేను రాను, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాను అన్నది. నాకు మంచి అనిపించింది, నీ దగ్గర ఉండి ఊకే లొల్లీల కన్నా మరి నువ్వు రానప్పుడు నేనే చేయాలి. పోయినా మళ్ళీ కొన్ని రోజులకు ఉండి ఇక ఫోన్లో మాట్లాడు చేస్తే ఇక ఇచ్చిన తిట్టుడు ఈమె. నేను రాను ఉండా నీతోటి ఇవన్నీ మాట్లాడేవాడు. ఆ తర్వాత బాబు జన్మకి వచ్చినాం, ఫంక్షన్ మంచిగా జరిగింది, అమ్మ నాన్న వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటికి అయినాం, తిరుగుమల అయిపోయింది. మళ్ళీ వచ్చినాక వీళ్ళు వేరే డిసిజన్ తీసుకున్నారు మేడం, సిస్టర్ ట్రైనింగ్ చేస్తా అంటే ఓకే సిస్టర్ ట్రైనింగ్ నువ్వు చేస్తావు, అదే సిస్టర్ ట్రైనింగ్ నా ఊళ్ళో నేను చెప్పి కన్మర్ ఉంది, కన్మర చేపిస్తా, జయచంద్ర చూడదు అని చెప్పాను మేడం. అన్నాక నేను ఆడ ఇక్కడ ఫీజు కట్టుకున్నా అని చెప్పేసింది. అన్నాక గట్ల ఎట్లా ఉంటుంది కొద్దిగా ఆలోచించండి అత్తమ్మ, పెళ్లి చేసినావు తోలేసు బాధ్యత నీది. ఇప్పుడు నా దగ్గర ఉండకపోతే మేము
ఏమన్నా కర్మార్లో మాకు మేడ ఉంది, తెలిసిన డాక్టర్ మేడ ఉంది, ఆమె పట్టుకొని పోతుందని నేను అన్నా. అన్నాక వినిపించుకోక మళ్ళీ నేను ఆపాస్ ఇంటికి అయినా. మళ్ళీ మా అమ్మ నాన్నకి చెప్పేసి, అమ్మ నాన్న పోదా ఆడుంటే మళ్ళీ ఇంకా బాగా అవుతుంది అని మా అమ్మ నాన్న తీసుకొని హైదరాబాద్ వచ్చినాం. 6 గంటలకైనా ఇంటికి అయినా మంచిగానే కాలు కడుకోమని చెప్పారు. అంత అయిపోయింది. మెట్లెక్కి సుజాత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తయారుగా వెళ్దాం అని అన్న. నేను రాను అన్న. ఎందుకు ఈయనది అది చేస్తున్నా కదా సిస్టర్ ట్రైనింగ్, అద్దు సుజాత అదేదో నేను ఆడ చేపిస్తుందా, మంచిగా ఉండదు అని అన్న. ఈ విషయం తీసుకుపోయింది మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ చెప్తే మా మామ వేరే ఊరి నుంచి వస్తుంది కదా జాబ్ చేసుకొని, వచ్చే వరకు ఆయనకి చెప్పేసింది. ఆయన తాగేస్తాడు చెప్పేసిన ఇందులో చిన్న గొడవ అయింది. ఏమిటంటే ఈమె నైట్ మీద పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. అరకట్నం కేసు కింద బుక్ చేసేసింది. సార్ ఏంద్రా అంటే సార్ మీతో తీసుకుపోతాను అంటున్నా. అన్నందుకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసింది, కేసు పడుతుంది. మరి ఏం చేస్తుంది సార్, నాకు అంత రీజన్ అంతా తెలియదని అన్న. అట్లా కాదురా మరి జాబ్ చేసుకుంటా అంటుంది. అంటే జాబ్ ఏం జాబ్ సార్, అది సిస్టర్ ఒక జాబా సార్, అదే ట్రైనింగ్ నేను చేస్తూ ఉంటుంది కదా, భార్య భర్తలు ఉన్న కాడ ఎంతో సుఖం ఉంటుంది అని అన్న. అంటే అట్లయితే ఒప్పుకుంటలేదు రా అనమాట. ఇక లాస్ట్ మరి ఏం చెప్తారో జాయిన్ అంటే, సార్ ఇక మీ ఇష్టము, పొమ్మంటే వెళ్ళిపోతా ఇంటికి, ఉండమంటే తీసుకుపోతా అని చెప్పిన మేడం. అన్నాక మరి ఇక సప్లైగా మీరేటట్లేదు పోరా అన్నాడు. ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసిన మేడం. సరే, అమ్మాయిని వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా. అమ్మాయి రానంది. ఇక రానంది. అదే జాబ్ మళ్ళీ నేను రాయికల్లా అదే టెలికాం డిపార్ట్మెంట్లో మళ్ళీ ఇదే హైదరాబాద్ వచ్చినాం. సెక్యూరిటీ గార్డ్గా ట్రైనింగ్ ఉంది, అదే రాయికల్లా ఇదే జాబ్ చేసుకుంటున్నా. నేను ఎనీ టైం ఫోన్ చేద్దాను మనం ఇష్టం ఉన్నట్టు, అంటే లైక్ చేసిన కాబట్టి. ఎన్ని నెలలు వెయిట్ చేశారు ఆవిడ గురించి? ఈమె గురించి దాదాపు 7-8 నెలలు వెయిట్ చేశారు. అమ్మాయి రాలే. ఎగ్జామ్ అయిపోయింది ఈమెది, సిస్టర్ ట్రైనింగ్ చేసింది, ఎగ్జామ్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయినాక మా అత్తమ్మను మా చిన్న అత్తమ్మ బాబుని ఎత్తుకొని ఈమె వచ్చినాక మా అమ్మ ఉండి కొద్దిగా రేస్ అయింది. మేడం మేము ఎంత చూసుకున్నా మీరు గిట్లా చేసారు అన్నాక అమ్మ నోరు మూవించిన సపరేకుండా అని ఈమెను మళ్ళీ దగ్గర తీసుకున్నా. ఉన్నది మేడం 3 నెలలు ఉంది. రాఖీ పౌర్ణమికి మళ్ళీ మా తమ్ముడికి రాఖీ కట్టాలని మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ కథ మళ్ళీ వెళ్ళిపోయిందంటే మళ్ళీ వచ్చలేదు. 3 నెలలు ఉండి మళ్ళీ నేను పోవాలి, మళ్ళీ మాట్లాడాలి, గివే లెక్కలు. అయినా రాకపోతే నాకు ఇక ఇంట్రెస్ట్ అన్నది మొత్తానికి పోయింది మేడం. సఫర్ అయిపోయినాయి కదా. లాస్ట్ అంగన్వాడీ టీచర్ పోస్ట్ జాబ్ వచ్చింది మేడం. సర్పంచ్ తోటి అంగన్వాడీ టీచర్ జాబ్ వచ్చింది మాకు, అంటే మా ఎస్సీ కార్పొరేషన్ లో వచ్చింది. అంటే ఎవరికన్నా అది మన వార్డ్ నెంబర్ అయినా కాబట్టి నేను రాను, నేను ఈయన ఉండొచ్చు, నేను రాను, నాకు ఈయననే క్లినిక్ పెట్టుకున్నా, నేను రానని చెప్పేసింది. నువ్వు అవసరం లేదని కూడా అన్నది. నువ్వు అవసరం నేను రాను, నా పిల్లల్ని చూసుకుంటా అని చెప్పినాక కొంచెం సేపటికి నేను ఆలోచించి మరి ఎట్లా ఏం కథనే, మరి పోస్ట్ అయితే మంచిదేనా, అంగన్వాడీ టీచర్ పోస్ట్ మంచిదేనా, ఈమె చేసేది నర్స్ ట్రైనింగ్ కాబట్టి నర్స్ ట్రైనింగ్ కానీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ మంచిదే కదా అని ఆలోచించి రాయికల్ పోయి ఎస్ఐ ఇప్పుడు కర్ణాకర్ సి అయిపోయాడు. ఆయనతో కూడా ఫోన్ చేయించిన. మా అత్తమ్మనే మాట్లాడింది. ఆమె రాదు, ఆయనకు ఈమెకు ఏ సంబంధం కావాలంటే విడాకులు ఇచ్చేస్తారు అని చెప్పేసింది. ఇక అదే ఆలోచించి ఒక ముసలమ్మ ఉంది, ఫోటో ఉంది, గుడ్డి ముసలమ్మ. తల్లి ఏమో నా దగ్గర రాలేదు, తల్లిదండ్రులు. ఆ ముసలమ్మతోటి 1.5 సంవత్సరం వెయిట్ చేసిన మేడం. ఆమెతోటి ఉండి ఈమెకు ఫోన్ చేపించి మాట్లాడిన ఈ మచ్చులే తిట్టుడుకు అట్లా ముసలమ్మతోటి ఆమె 12 గంటలకు కండు పెడుతుండే, తినుకుంటూ అట్లా ఉండి మళ్ళీ దుకాణం కూడా ఇక మనసు ఇక ఒక్క కడ లేదు. ఇక అలా తిరుగుకుంటా లాస్ట్ మూమెంట్లో ఆమె చనిపోయే మూమెంట్లో మళ్ళీ ఈమె దగ్గరికి అయినాం. పోయే వరకు ఆదిలాబాద్ వరకు రాత్రి అయింది. మొత్తం టాటసం పట్టుకొని పోయే వరకు రాత్రి అయింది. రాత్రి పోయే వరకు వాళ్ళ బీజేపీ లీడరు రామ్నగర్లో ఉంటాడు, ఆయన పేరు సంథింగ్ నాకు తెలియదు. ఆయన అడిగితే అప్పుడే ఆ కేసు మీద పెట్టేసింది అరకట్నవి. ఇప్పుడు రాత్రి పోతే ఇప్పుడు ఆల్రెడీ మా మామ వ్యాన్స్ మళ్ళీ ఈయన దుకాణం ఇంట్లో ఓపెన్ చేసిండు, దాని పక్కన క్లినిక్ సెంటర్ ఈమె పెట్టుకుంది. ఇప్పుడు వేరే అనుకో కిడ్నాప్ కేసు కింద ఏదో సంథింగ్ అవుతుంది, మీరు ఉంటే గిట్ట రేపు పొద్దున లేకపోతే సపరేట్గా వెళ్ళిపోరు, అద్దు అవసరం లేదు అని చెప్పినాక నా పానం కొట్టుకొని అదే రాత్రి మళ్ళీ ఇద్దరిని తోలేసిన మా ఫ్రెండ్స్ వన్. ఈ బాధగా పోయినది ఇట్లుంది, పోయి అడిగి రాపండి అని ఇద్దరు తోలేస్తే రానన్నారు. వాళ్ళతో వచ్చింది, రానన్నారు. మాకు అవసరం లేదు, అప్పగిట ఉండనీడా లేకపోతే నా క్లినిక్ పెట్టిన నా బిడ్డకు చూపెట్టు అని థియేటర్ ఉన్నది ఇట్లా చూపెట్టారు, తోలేశారు. వాళ్ళు వేరే విధంగా వేరు. మళ్ళీ అది కూడా మేడం మా ఫ్రెండు ఏది నాగపూర్ నుంచి తోలేస్తా, దుబాయ్ తోలేస్తా అని పోయినా ఇట్లా రాలేరు. కోర్టు నుంచి లీగల్ నోటిఫికేషన్ పంపించిన, దానికి నో అబ్జెక్షన్ వచ్చేసింది.
తర్వాత లీగల్ నోటిఫికేషన్ పంపించారా కోర్టు నుంచి? అవునండి. పంపిస్తే దానికి నో ఆపరేషన్ వచ్చింది. మీరేమైనా సైన్ చేసి పంపించారా? మాకేం రాలేదు మేడం. అది నో అబ్జెక్షన్ ఎవరు పంపించారు మీకు? ఎవరు ఇచ్చారు? ఆయన అడ్వకేట్ అన్నాడు, ఆ. వచ్చింది దాని నుంచి పర్మిషన్ ఏం రాలేదని చెప్పేసిండు. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళే ఏ అడ్వకేట్ అంటే వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పాడా మీ అడ్వకేట్? ఎవరు మీ అడ్వకేట్ ఏం చెప్పాడు? మీరు లీగల్ అక్కడ నుంచి నోటిఫికేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చింది ఏం రాలేదని చెప్పేసిండు. రిప్లై రాలేదా అన్నాడు? రిప్లై రాలేదు. ఓకే. అది అయిపోయినాక ఇక నేను బాగా ఇసుకు చెందిన ఈమె ఇలాంటి విషయాలు చెప్తే మరి మనలో అయిపోయింది. నా కాలు ఇంత ఉబ్బింది మేడం. అప్పుడు ఏది గీద అంటే అంటారు చూద్దా, అది దాని గురించి కూడా ఫోన్ చేసి మాట్లాడినా మేడం. మేడం నాకు ఎవరు లేరు సుజాతారా అని చెప్తే నువ్వేమనగా నాకు అవసరం లేదన్నది. మా ముసలవ్వ ఇంకో ఆయన మంగళ ఆమె ఉంటది, ఆమె అదేది అగ్గిపోయి వాళ్ళంతా చూసి మీకు వైద్యం చేయించారు, అన్ని బాగానే ఉన్నాయి. సో ఇవి రాలేదు కాబట్టి మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి నాకు విరక్తి చెందింది. అయితే ఊర్లో అంటే మా ఇండ్లలో అంతా ఉంటారు కదా, ఇక ఆమె ఎప్పటికైనా గింతే నీకు పరిష్కారం చూపెట్టది, నేను బతికించేదంటే నీ గురించి ఆ భర్త గురించి ఆలోచించేది ఎప్పుడు వచ్చేది, ఒక డిసిషన్ తీసుకురాలంటే అతను నేనేం చేసినా మరి మీరే చెప్పండి అని నేను చెప్పేసిన అని చెప్పినాక మరి మాట్లాడారట. పెద్దలు మాట్లాడిన సంబంధం ఇది. మా అమ్మ నాన్న మాట్లాడింది, పోయి ఇలా దగ్గరికి పోయి మరి ఆమెనే వస్తలేదు, దేనికైనా మేమే షూరిటీ మరి చేసుకుంటే గిట్ట చేసుకోరని ఇలా అమ్మ నాన్న అంటే, వీళ్ళు మరి అక్కడ నుంచి ఏదైనా పంపించారంటే ఒకటి ఇది పంపించినాం, పోయి అడిగినాం, ఇవి గిన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పేశారు. అందరి సమక్షంలో పెళ్ళి అయింది, చేసుకున్నాం. చేసుకొని మళ్ళీ పాప ఈమె డెలివరీ అయ్యేటప్పుడు 1 నెల ముందు డెలివరీ అయ్యేటప్పుడు నేను మళ్ళీ దుబాయ్ పోయినా మేడం. ఏది విజిట్ వీజా మీద పోయినా. మీరు పెళ్లి చేసుకోబోతున్నారని వాళ్ళకి చెప్పారా? వాళ్ళకు తెలుసు మేడం, అలా వాళ్ళకి మొత్తం తెలుసు. అంతకుముందు వాళ్ళకి తెలుసా లేదు మీరు చెప్పారా? నేను అంతకుముందు అన్నా నేను పెళ్లి చేసుకుంటా. మరి ఎంతకు ముందు అన్నారు? నేను పెళ్లి చేసుకోముందు 5 సంవత్సరం ముసలవ్వతో ఉన్నప్పుడు మీ డిసిజన్ మీరు అది సరే అండి, మీరు ఆవిడ చేసుకునే ముందు వాళ్ళకి చెప్పారా పలానా అమ్మాయిని చేసుకోబోతున్నా చెప్పారా? చెప్పాను, నీ ఇష్టం ఉన్నది చేసుకో, నీకు కావాలంటే విడాకులు ఇచ్చేస్తామన్నారు మేడం. పిల్లల్ని అనాథాశ్రయంలో ఎత్తా ఉన్నారు మేడం. సాక్ష్యం మీద చెప్పండి. మా అత్తమ్మనే మాట్లాడింది. ఎవరో ఒకరు మాట్లాడండి, ఎవరో ఒకరు నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్న చేత కాదన్నావు అంటే ఈమె వేరే ఉండమంటే చేత కాలేదు, ఈమెను ఎట్లా పెట్టుకొని వేరే ఉంటున్నావు? నేను అడుగుతున్నా, ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. ఎట్లుంటున్నావు? నేను అంటున్నా కదా, నా సొంత ఇంట్లో నేను ఉన్నా కదా మేడం. నా సొంత ఆవిడ అడగడానికి సమాధానం. ఇప్పుడు నీ బిడ్డకు నేను వచ్చి నీ సర్పంచ్ దగ్గర అడిగినప్పుడు నేను 1 నెల సామాను పోస్తా అంటే నువ్వేమన్నావు? నాకు దగ్గర దమ్ము లేదన్నా. అప్పుడు లేని దమ్ము ఇప్పుడు ఎట్లా వచ్చింది? నేనే పెడుతున్నా కదా. ఇప్పుడు నా సొంత ఇంట్లో అదే అంటున్నా కదా. ఇప్పుడు నా ఇంటికాడ ఇప్పుడు నా ఇంటికాడ ఉంటుందా ఉంటలేదా? ఎక్కడ ఉంది? మేము వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ పిల్ల 3 మాటలు వచ్చినప్పుడు ఎందుకు లేదు? 3 సార్లు ఇంట్లో లేదు, ఎవ్వరు లేరు ఇంట్లో. అంటే వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారా? ఈమె లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఒకటి మేడం, మళ్ళీ మొన్న రీజెంట్ లా ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మందు మీరు ఫిష్ మార్కెట్ లో చేపల మార్కెట్ కాదు కదా ఇది. నేను మీరు అరవకుండా మీరు ఎందుకు అరుస్తున్నారు? అతను మాట్లాడుతున్నారు కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మామూలుగా మాట్లాడుతున్నారు. మీరు మామూలుగా మాట్లాడట్లే, మీరు అరుస్తున్నారు. మీరు ఉండండి, మీరు ఏదైనా అడిగేది ఉంటే కరెక్ట్ గా అడగండి, అతను సమాధానం వినండి, అంతే. ఎందుకు అరుస్తారు? ఒకటి మేడం, ఈ అన్నది ఏంటంటే ఇంట్లో వేరే ఇంట్లో కిరాయి ఉండి బతుకు అని చెప్పిదూరు కదా. ఇప్పుడు అదే ఇంట్లో నేను ఏమని పట్టుకుంటా, మరి మీ బిడ్డ అప్పుడే ఉంటే నాకు ఇది అచ్చునా? ఎందుకు ఏడా సర్పంచ్కి ఫోన్ ఇప్పుడు ఏడా వేరే ఇంట్లో అంటే అదే ఇంట్లో ఏమన్నాడు సర్పంచ్? నేను ఒక రూమ్ ఇస్తా, 1 నెల ఉండు. అయితే అదే వేరే ఇంట్లో కిరాయి ఉండి అంటే దుకాణం బికాణం ఉంది, వేరే ఇంట్లో ఎందుకు మేడం? ఇప్పుడు నా తల్లిదండ్రులు ఇప్పుడు దుకాణం ఫస్ట్ నేనేమన్నా, నేను బండి తీసుకొని ఉల్టా వెళ్ళిపోతా, నేను తెచ్చిన డబ్బులతో రేషన్ పోసి 1 నెలకు నేను ఇచ్చిపోతా, తర్వాత చక్కపడ్డప్పుడు మీరే రేషన్ బియ్యం లేకపోతే మిమ్మల్ని అడగాలి కదా మేడం. నాకున్నంత స్తోమత నా దగ్గర లేకపోతే నువ్వు పెట్టాలి. నీ దుకాణానికి డబ్బులు తీసుకోవచ్చు, రేషన్ పోస్తా. దుకాణం కాదు ఇచ్చింది మీరు డబ్బులు, నాన్నకు బాయ్ తీస్తుంటే కాదు, బాయ్ తీస్తా అంటే పెడతా అంటే లేదు దేవుని సాక్షిగా మీరు చేసిన నేను చేసినాయి అన్ని నిజాలు చెప్పండి. నేను దీనికి మేడం నేను బీద వస్తుంది, తప్పుంటే నేను చెప్పు కొట్టండి. ప్రేమ కొద్దీ ఈమె కాళ్ళ మీద నడిపించకపోయినా మేడం, ఈమె ప్రెగ్నెంట్ అయితే ఈమె పుట్టినరోజు బుకే చేసి ఇచ్చిన. నేను ఎంతెంత ప్రేమ చేస్తే ఆమె అంత దూరం అడగండి. ఆమె కొన్ని రోజులు ఎట్లా చేసుకోవడమే తప్పు.
ఆ పెళ్లి ఎందుకు అవునమ్మా, అతను పెళ్లి చేసుకున్నావు? చేసుకోవడం తప్పు కరెక్టే. మీరు మీ అమ్మాయిని పంపించకపోవడం రైటా? పంపించిన మేడం. ఫస్ట్ బర్త్డే బాబుకి నేను చేసి సెకండ్ బర్త్డే వాళ్ళ ఇంటికే పంపించిన. పంపించి మరి మీరు ఎందుకు మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకున్నారు? ఎందుకు ఆయన పిలిస్తే పంపేలా? అతను ఉంటా అంటేనే నేను ఉంచిన. అబద్ధమే మేడం. అతను ఏమన్నాడు? నేను ఉంటా మీరు చెప్పేవన్నీ నిజాలు, అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఎందుకు అవుతాయమ్మా? కరెక్ట్ చెప్తున్నా. ఒకటి ఇక్కడ ఏది ఎలా జరిగినా నిజాలు ఒకటేంటంటే, మీరు అతన్ని మీరు పంపించలేదు అమ్మాయిని మీ అతని దగ్గరికి. మీరు అతన్ని ఎప్పుడు కూడా మీ దగ్గర వచ్చి ఉండాలనే మీరు ఆలోచించారు. మీ ఆలోచన ముందు నుంచి అదే. అందుకనే మీ ఆలోచన మీది కానీ మీ భర్తది కానీ లేకపోతే మీ కూతురుది కానీ అతను మీ దగ్గర ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మీరు అతనికి ఇచ్చి పెళ్లి చేశారు మీ అమ్మాయిని ఫస్ట్. చేసిన మేడం. వినండి, చేశారు. ఎలా పడితే అలా ఉంటాడని మీరు అనుకున్నారు. అలా మీరు అనుకున్నట్టు కుదరలేదు. అతను సపరేట్గా వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటామన్నప్పుడు మీకు నచ్చలేదు. తప్పులేదు, మీ అమ్మాయికి నచ్చినట్టు అక్కడ జరిగి ఉండకపోవచ్చు. మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంటే ఇంకా సుఖంగా సంతోషంగా ఉంటుందని మీరు అనుకొని ఉండొచ్చు. అందుకని మీరు పంపించలేదు కాబట్టి అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతనేమి మీ అమ్మాయి మీద కోపంతోనో మీ అమ్మాయి మీద అయిష్టంతోనో మీ అమ్మాయిని అతను హింసించో మీ అమ్మాయిని ఇంకోటి చేసి అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇవి నిజాలు. అంటే మీకు నచ్చలేదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండడం మీకు నచ్చలేదు, అతనికి మీ ఇంట్లో వచ్చి ఉండడం నచ్చలేదు. కానీ అతను మీరు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే, వినండి మీరు అన్నీ మీరే మాట్లాడద్దు. మీరు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే, జెన్యూన్గా మీరు ఆవిడకి విడాకులు ఇచ్చేసి నువ్వు నాకు వద్దమ్మా అని చెప్పి కోర్టు ద్వారా విడాకులు తెచ్చుకొని మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమి అనరు. కానీ మీరేం చేశారు? మీ ఇష్టానికి మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆల్రెడీ ఫోన్ చేసుకున్నా, అడిగిన రా సుజాత నా కాలు మొత్తం అడిగితే సరిపోదు. మీరు బుర్ర లేకుండా మాట్లాడదు. మీకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, దుబాయ్ వెళ్ళి సంపాదించుకొని వచ్చారు, ఇంకో పెళ్లి చేసుకొని అక్కడ 2 పిల్లలు కన్నా తెలుసు, మీకు ఈ విషయాలు తెలియని మాట్లాడదు. అడిగితే అయిపోతుందా? మీరు అమ్మాయిని అడిగారు, అమ్మాయి రాలేదు, అదే కారణమా? కాదు కదా. చేసిన తప్పులు చేశారు. అమ్మాయి మీ జీవితం నాశనం చేస్తారు, అమ్మాయి మీ మాట వినలేదని చెప్పి మీరు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేశారు. మీ ముగ్గురులో ఎక్కువ నష్టం ఎవరికి తెలుసా? అమ్మాయి. మళ్ళీ మేడం ఒకటి, ఇప్పుడు నా ఇంటికి వచ్చినా కానీ మీరు సంపాదించిన అక్కడ 2 పిల్లలు ఇక్కడ 2 పిల్లలు అవసరమా మీకు? మేడం సరే, నా ఇంటికి వచ్చినా కానీ ఇదే పొజిషన్ మీద ఇదే అంగన్వాడీ సిస్టర్కు కన్మార్ కూడా నేను ట్రైనింగ్ సుజాత అడుగు. ఇవన్నీ మాటలు వద్దండి, అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పులు నాకు అర్థమవుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి రాలేదు, మిమ్మల్ని అక్కడ తెప్పించుకోవాలనుకున్నారు. అదే వాళ్ళకి వికటించింది. భగవంతుడి పైనుంచి చూస్తూ ఉంటాడు. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కొట్టింది. అదే ఇప్పుడు అనిపిస్తుంది అమ్మాయి చేసిన తప్పుకి. కానీ మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు ఏంటి? ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటారు మీరు ఆమెకు విడాకులు ఇవ్వకుండా?